రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికొన్ని గంటల్లో భారత్లో అడుగుపెట్టనున్నారు. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇండియాలో పుతిన్ పర్యటించడం ఇదే తొలిసారి. రష్యాతో భారత సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. పుతిన్తో రిలేషన్స్ కట్ చేసుకోవాలని ఒత్తిడిని తీవ్రతరం చేశారు. ఇలాంటి తరుణంలో భారత్ గడ్డపై పుతిన్ అడుగు పెడుతున్నారు. దీంతో ప్రపంచ మీడియా మొత్తం ఢిల్లీపైనే ఫోకస్ చేస్తుంది. ఇరు దేశాలు ఎలాంటి ఒప్పందాలను చేసుకుంటాయంటూ ఆరా తీస్తున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలపై కథలుగా రాస్తున్నాయి. పుతిన్ పర్యటనపై భారత్ రష్యా అంచనాలేంటి? ఇరు దేశాలు ఎలాంటి ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంది? రక్షణ ఒప్పందం ఎందుకు కీలకంగా మారింది? లెట్స్ వాచ్. పుతిన్ ఢిల్లీ పర్యటన ప్రపంచాన్ని షేక్ చేస్తోందా? భారత్ రష్యా ఎలాంటి డీల్స్ చేసుకోనున్నాయి? పుతిన్ పర్యటన భారత్కు ఎందుకు కీలకం? కౌంట్ డౌన్ మొదలైంది. 2 రోజుల్లో వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. 4 ఏళ్ల తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు భారత్లో పర్యటించనున్నారు. అంతేకాదు, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకు వస్తున్నారు. సో పుతిన్ పర్యటనపై ప్రపంచ మీడియా మొత్తం ఇప్పుడు తమ కెమెరాలను ఢిల్లీ వైపు తిప్పాయి. భారీ అంచనాలు, ప్రకటనలు ఉంటాయన్న చర్చ మొదలైంది. క్రెమ్లిన్ బాస్ భారత పర్యటనను విజయవంతం చేసేందుకు మాస్కో, ఢిల్లీ పూర్తి ఏర్పాట్లు చేశాయి. భారత రష్యా సంబంధాల్లోని అన్ని కోణాలను, ఇరు దేశాల బలాలను, మాస్కో, ఢిల్లీ ఎదుర్కోబోయే సవాళ్లను, కలిసి వచ్చే అంశాలను ఇప్పుడు చూద్దాం. రష్యా అంటే భారత్కు అత్యంత కీలకమైన బంధం రక్షణ. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు రక్షణ రంగమే మూలస్తంభంగా నిలుస్తోంది. రక్షణ రంగంలో 2 కీలకమైన పురోగతులపై నివేదికలు వస్తున్నాయి. అందులో ఒకటి రష్యా నుంచి, మరొకటి భారత్ నుంచి ఉన్నాయి. ముందుగా రష్యా నుంచి వస్తున్న పురోగతి రిపోర్టుతో మొదలు పెడదాం. సాధారణ ఆయుధ ఒప్పందాలకు మించి ముందుకెళ్లాలని రష్యా కోరుకుంటోంది. ప్రస్తుతానికి ఇది చాలా సులువైన లెక్క. ఇండియా ఆయుధాలు కొంటోంది, రష్యా ఆయుధాలను విక్రయిస్తోంది. కానీ ఇప్పుడు అంతకు మించి ముందుకు వెళ్లాలని రష్యా ప్లాన్ చేస్తుంది. 2 దేశాల మిలిటరీలు ఒకదానికొకటి సహకారం అందుకునేలా రక్షణ భాగస్వామ్యం ఏర్పాటు దిశగా రష్యా కోరుకుంటోంది. ఈ రక్షణ భాగస్వామ్యంలో ప్రధానంగా సైనిక స్థావరాలను పంచుకోవడం, నౌకలు, యుద్ధ విమానాలు, ఇంధనం నింపుకోవడం, మరమ్మతులు, సరుకులు తిరిగి స్టోర్ చేసుకోవడం వంటి అనుమతులను భారత్ నుంచి రష్యా కోరుతోంది. ఈ లక్ష్యాలను సాధించే దిశగా రక్షణ ఒప్పందాన్ని ఆమోదం తెలిపే దిశగా రష్యా ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ఈ ఒప్పందంపై ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సంతకాలు చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని డ్యూమా ఆమోదం తెలపాల్సి ఉంది. డ్యూమా అంటే రష్యా పార్లమెంట్లోని లోక్సభ అన్నమాట. ఈ డీల్ను రేలోస్ అంటారు. రేలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్. ఈ ఒప్పందం ప్రకారం విపత్తు సమయాల్లో సహాయక కార్యకలాపాలతో పాటు 2 దేశాల మిలిటరీ డ్రిల్స్ నిర్వహణలో సహకరించుకుంటాయి. రక్షణ బంధాలను మరింత సులభతరం చేస్తోంది. రేలోస్తో భారత్కు ప్రయోజనం ఏంటి? ఆర్కిటిక్ వంటి ప్రాంతాల్లో రష్యాతో కలిసి పనిచేయడానికి భారత్కు అవకాశం లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారీగా చమురును రాబట్టుకోవాలనేది భారత్ లక్ష్యం. 2021 నుంచి రష్యన్ ఆర్కిటిక్ నుంచి భారత్ ఎల్ఎన్జీని పొందుతోంది. ఒకవేళ మిలిటరీ రక్షణ సహకారం కోసం రేలోస్ ఒప్పందం కుదిరితే భారత్ మరింత చమురు, గ్యాస్ను అందుకోనుంది. అయితే ఈ మిలిటరీ ఒప్పందంతో రష్యా ఏం ఆశిస్తోంది? ఈ ఒప్పందంతో హిందూ మహాసముద్రంలో పాగా వేయడానికి రష్యాకు ఛాన్స్ లభిస్తోంది. భారత్లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు రక్షణ ఒప్పందంతో రష్యాకు ఛాన్స్ దొరుకుతోంది. ఈ ప్రాంతంలో జలాంతర్గాములు, యుద్ధ నౌకలతో రష్యా తన శక్తిని ప్రదర్శించగలదు. నిజానికి హిందూ మహాసముద్రంలో చైనా యాక్టివ్గా ఉంది. ఈ ప్రాంతంలో చైనా యుద్ధ నౌకలు నిత్యం చక్కర్లు కొడుతుంటాయి. హిందూ మహాసముద్రంలో మరిన్ని పోర్టులను డ్రాగన్ సొంతం చేసుకుంటోంది. పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తోంది. అంతేకాదు, హిందూ మహాసముద్రంలోని దేశాలపై కమ్యూనిస్టు దేశం తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు అమెరికా కూడా ఈ ప్రాంతంలో భారీగా ఆయుధాలను మోహరించింది. సో ఈ ప్రాంతంలో తాను కూడా సత్తా చాటాలని రష్యా యోచిస్తోంది. అమెరికా చైనా కంటే ముందు ఉండాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే హిందూ మహాసముద్రంలో ఉమ్మడి నేవీ సైనిక విన్యాసాల్లో చురుగ్గా పాల్గొంటోంది. అందులో ప్రధానంగా భారత్తోనే ఎక్కువగా విన్యాసాలను మాస్కో నిర్వహిస్తోంది. ఇది భారత్కు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే రష్యా ఇక్కడ ఉంటే వేరే ఏ దేశమైనా భారత్పై దాడి చేయాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. దీనికి కారణం భారత్కు అత్యంత నమ్మకమైన, స్థిరమైన మిత్రదేశం రష్యా. భారత్కు ఏ అపాయం కలగకుండా స్నేహం పేరుతో చైనాను, ఇతర దేశాలను రష్యా కట్టడి చేస్తోంది. సో ఈ రక్షణ ఒప్పందం ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుంది. అందుకే దీనికోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది రష్యా నుంచి వచ్చిన ప్రోగ్రెస్ అన్నమాట. ఇప్పుడు రష్యా నుంచి భారత్ ఏం కోరుకుంటోంది? పుతిన్ శిఖరాగ్ర సదస్సుపై భారత్కు సొంత ప్రణాళికలు ఉన్నాయి. అవి కూడా
సాహసోపేతమైనవి. మేజర్ మిలిటరీ డీల్స్పై చర్చలను పునరుద్ధరించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా 2 కీలకమైన ఆయుధాలపై భారత్ కన్నేసింది. Su-57, S-500 కొనేందుకు ఢిల్లీ ప్లాన్ వేసింది. Su-57 అనేది రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం. ఇది 5th జనరేషన్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్. దీనికి స్టెల్త్తో పాటు అత్యంత వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ఇప్పుడున్న యుద్ధ విమానాల్లో Su-57 కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో కూడుకున్నది. ఇది లాంగ్ రేంజ్ మిస్సైల్ను మోసుకెళ్లగలదు. సుదూర ప్రాంతాల్లోని శత్రువుల ముప్పును కూడా గుర్తించే శక్తివంతమైన రేడార్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే భారత్ వద్ద Su-30 MKI, MiG-29 వంటి 200కు పైగా యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు భారత్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ను కోరుకుంటోంది. రష్యన్ రక్షణ వ్యవస్థల గురించి భారతీయ పైలట్లకు బాగా తెలుసు. అందుకే Su-57కు భారత్ ప్రాధాన్యమిస్తోంది. భారత్ కోరుకుంటున్న వాటిలో ఇది మొదటి వెపన్. ఇక భారత్ కోరుకుంటున్న రెండో ఆయుధం S-500. ఇది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. S-400 కంటే మరింత మెరుగైన వ్యవస్థ S-500. ఆపరేషన్ సింధూర్లో S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంతో కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్కు చెందిన డ్రోన్లు, మిస్సైళ్లకు S-400 చుక్కలు చూపించింది. సో S-400 గగనతల రక్షణ వ్యవస్థకు జెజమ్మ లాంటిది S-500. ఈ వ్యవస్థ భారత్కు లభిస్తే మన సైన్యం మరింత స్ట్రాంగ్గా మారి అప్గ్రేడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే భారత గగనతలానికి రక్షణ గొడుగులా S-500 వ్యవస్థ నిలవనుంది. శత్రువుల నుంచి దూసుకొచ్చే మిస్సైళ్లను, యుద్ధ విమానాలను సుదూర ప్రాంతాల్లోని గుర్తించి అక్కడే నేలకూల్చగల శక్తి S-500కు ఉంది. అంతేకాదు, నింగులో చాలా ఎత్తులో వచ్చినా దాన్ని టార్గెట్ చేసి S-500 ధ్వంసం చేయగలదు. S-500 వస్తే గగనతలంపై పూర్తిగా భారత్ పట్టు సాయించడంతో పాటు శత్రువుల గుండెల్లో గుణపాలను దించగలదు. సో భారత్ ఇప్పుడు ఈ 2 ఆయుధాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అయితే పుతిన్ పర్యటన సందర్భంగా ఎలాంటి సైనిక ఒప్పందాలను చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. చర్చలు కేవలం ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలపైనే ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్ తన ఆయుధాల కొనుగోలును వైవిధ్యం చేస్తోంది. అంటే ఒకే దేశంపై ఆధారపడకుండా వేర్వేరు దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయాలని ప్లాన్ వేసింది. అలాంటి నేపథ్యంలో రష్యాతో ఒక లాజిస్టిక్ డీల్, మిలిటరీ ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేయడం ఒక ముఖ్యమైన సంకేతమనే చెప్పాలి. గత వారం రక్షణ శాఖ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చూడండి. రష్యాతో భారత్కున్న రక్షణ బంధం చారిత్రాత్మకమైనదని, సుదీర్ఘమైనదని ఆయన తెలిపారు. రష్యాతో బంధాలను తెంచుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే రష్యాతో లాంగ్ టైం సంబంధాలను భారత్ కోరుకుంటుందన్నమాట. రష్యాకు దూరంగా ఉండాలని భారత్ అనుకోవడం లేదు. కానీ అదే సమయంలో ఇతర భాగస్వామ్యులకు కూడా భారత్ తలుపులు తెరుస్తుంది. పాత మిత్రులతో పాటు కొత్త మిత్రులను కలుపుకొని పోయేందుకు భారత్ సిద్ధంగా ఉంది. పుతిన్ భారత్లో అడుగు పెట్టగానే ఢిల్లీ బ్యాలెన్సింగ్ యాక్ట్ కూడా ప్రదర్శించనుంది.